హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్డి ఫ్యామిలీ ఛానల్. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ ఈరోజు మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే 1970-90 మధ్య కాలంలో జరుగుతుంది కథంతా. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజస్ గంభీర ఇండియాకి వెళ్ళే ఓడెక్కుతాడు. అక్కడ సత్యలాల్ అలియాస్ సత్యదాదాపై అటాక్ జరిగితే రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్టుని నిర్మించి సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతడికి ఓజాస్ గంభీర్ తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ కారణంగా గంభీర్ బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కర్మణిని పెళ్లి చేసుకుని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాస్కర్తో పాటు తన కొడుకులు జమ్మీ, ఓమి నగరాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్టులో ఉన్న తన కంటైనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమి ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్టుని స్వాధీనం చేసుకొని తన మనుషులను అతి దారుణంగా చంపేస్తాడు. అప్పటికే 2 కొడుకులను పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్ళీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయికి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటైనర్లో ఉన్న విలువైన వస్తువులు ఏమిటి? సత్యదాదా 2 కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్ ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో ఈ సినిమా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజిఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది.